ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో ఇద్దరు టెర్రరిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ ఐడెంటిటీతో దాదాపు 20 నుండి రాయచోటిలో స్థిరపడ్డ ఇద్దరు టెర్రరిస్టులను జూన్ 30వ తేదీన తమిళనాడు ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులు మరియు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. అబూబకర్ సిద్దిక్ అలియాస్ సిద్దిక్ అని పిలువబడే టెర్రరిస్ట్ 5 ఏళ్ల క్రితం రాయచోటిలోను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. ఇక మరో టెర్రరిస్ట్ మన్సూర్ 10 సంవత్సరాల కిందట రాయచోటిలోనే పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. అయితే ఈ ఇద్దరు టెర్రరిస్టులను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు వాళ్ళ ఇంటికి వెళితే ఆ టెర్రరిస్టుల యొక్క భార్యలు మహిళా పోలీసులపై దాడి చేశారు. దీంతో వారి భార్యలను కూడా అరెస్ట్ చేశారు. అదీ కాక ఈ ఇద్దరు టెర్రరిస్టులు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అని పోలీసులు చెప్పారు. ఈ ఇద్దరి టెర్రరిస్ట్ ఇళ్లలో పోలీసులు చెకింగ్ చేస్తే మందుగుండు సామాగ్రి దొరికిందట. స్థానికంగా దొరికే వస్తువులతోనే వీరు బాంబులు తయారు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 2013 కర్ణాటకలోని మల్లేశ్వరంలో బాంబ్ బ్లాస్ట్ ఘటనలో ఈ ఇద్దరి టెర్రరిస్టుల హస్తం ఉందని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ టెర్రరిస్టుల దగ్గర మన దేశంలోని 3 ప్రధాన నగరాల యొక్క మ్యాప్ కూడా ఉంది. అలాగే రైల్వే నెట్వర్క్ సైతం ఈ టెర్రరిస్టుల వద్ద ఉంది. సౌత్ ఇండియాలో ఆలుమ్మా అనే ఉగ్రవాద సంస్థలో వీళ్ళిద్దరూ కీలకంగా ఉన్నారట. మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ ఇక్కడ సౌకర్యాలన్నీ అనుభవిస్తూ మన దేశ ప్రజలను చంపాలనుకుంటున్న వీళ్ళిద్దరిని ఏం చేయాలో కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.